అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ముందు వచ్చే కారణం రైతుల కోసం. ఈ దేశానికి రైతే రాజు. రైతు లేని రాష్ట్రం లేదు, దేశం కూడా లేదు. ఎందుకంటే మన భారతదేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు మీకు అందరికీ తెలుసు. ఈరోజు మానవ జాతి బతకాలన్నా, ఈ రాష్ట్రం దేశం బాగుపడాలన్నా రైతు ఉంటేనే భారతదేశం. ఈరోజు రైతుల కోసం ఈ సంవత్సరం ఎలెనో ప్రభావం వల్ల వాతావరణం అనానుకూలంగా వర్షాలు ఈసారి తగ్గుముట్ట పట్టాయి. రైతులు అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద పంట నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు గమనించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటికీ వాతావరణంకి అనుకూలంగా లేదు. ఎలినో ప్రభావం వల్ల దేశానికి కూడా ముప్పు జరగవచ్చని అంచనా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద రైతులు పత్తి రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, ప్యాడీ రైతులు కానీ, మిగతా పంటలు రైతులకు కూడా మీ సేవలో, మీ సచివాలయంలో, మీ బ్యాంక్ ద్వారా 15 తారీఖు లోపల పంట బీమా నమోదు చేసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడతాం. ఈసారి శాస్త్రవేత్తల ప్రకారం ఖచ్చితంగా నష్టం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిలో రాజకీయం వద్దు, ఎవరో ఏం మాట్లాడతారని వద్దు. మీ స్వచ్ఛందంగా మీ పట్టాదారు పాస్ తీసుకుపోయి మీ బ్యాంకు బ్యాంకులో రుణం తీసుకున్నారు ఆ బ్యాంకులో పోయి మీరు ప్రధానమంత్రి బీమా పథకం పంట నమోదు చేసుకోవాలి. అలాగే మీ గ్రామంలో సచివాలయం కూడా చేసుకోవచ్చు. మీ గ్రామంలో మీ సేవలను కూడా చేసుకోవచ్చు. దయచేసి బ్యాంకర్లు కానీ మీ సేవ ద్వారా చేసుకునే ఆపరేటర్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ దీని దృష్టి పెట్టండి. లేకుంటే నష్టపోతారు రైతులు. రైతులేనే రాజ్యం లేదు. ఈరోజు రైతులు పండించే పండితేనే మా దేశం అభివృద్ధి. మానవతో కూడా ఇప్పుడు మేము బతకాలంటే రైతులు పండిస్తేనే రైతులు మాకు ఆహార ఉత్పత్తి అవుతుంది. దయచేసి అందరికీ మొక్కి చెప్తున్న రైతు బాంధవులకి, మీరు ఎక్కడ ఏం తాత్సారం లేకుండా మీరు 15 తారీఖు లోపల మీ సేవలో పోయి, మీ బ్యాంకులో పోయి, మీ సచివాలయం పోయి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం పంటలు నమోదు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి, రైతు మహాసోదరులకి నమస్కారం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి.